హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి పోప్ రైస్ అయితే చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ కూడా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఫస్ట్ అయితే స్టవ్ని అయితే ఆన్ చేసుకున్న తర్వాతకి కడాయిని అయితే పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను. నేనైతే రైస్ ఎక్కువ ఉన్న వాళ్ళ దగ్గరనైతే 3 టేబుల్ స్పూన్ వేసుకోండి, తక్కువ ఉన్న వాళ్ళ దగ్గరనైతే 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలి. సో నేనైతే 2 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్న తర్వాత హీట్ కావాలి. హీట్ అయిన తర్వాత అందులో పోపు గింజలను అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాతకి అందులో కరివేపాకుని అయితే వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. ఎవరి దగ్గరనైతే వెజిటేబుల్స్ కానీ కర్రీస్ కానీ లేకపోతే ఇది చేసుకున్నారంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది అండ్ ఈజీ ప్రాసెస్ కూడా. సో ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతకి అందులో చిటికెడు పసుపు అండ్ కారం 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను. మేమైతే కారం తక్కువ తింటాము, సో అందుకనే 1 టేబుల్ స్పూన్. అండ్ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి. మేము తక్కువ తింటాం కాబట్టి కొంచెమే వేసుకుంటున్నాను, 1 టేబుల్ స్పూన్. సో వేసుకున్న తర్వాతకి అందులో ఉప్పునైతే వేసుకోవాలి. 1/2 స్పూన్ అయితే వేసుకుంటున్నాను నేను. ఉప్పును వేసుకున్న తర్వాతకి మంచిగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాతకి అందులో మన దగ్గర అయితే ఎలాంటి రైస్ ఉందో ఆ రైస్ని అయితే వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాతకి మంచిగా కలుపుకోవాలి. ఆ మసాలా మొత్తం రైస్కి పట్టేటందుకు మొత్తం కలపాలన్నమాట. ఇలా కలపాలన్నమాట. సో ఇలా మొత్తం మసాలా మొత్తం రైస్కి అంతా పట్టిన తర్వాతకి మనం సర్వ్ చేసుకోవడమే. సర్వ్ చేసుకోవాలి. ఇలా సర్వ్ చేసుకున్న తర్వాతకి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.